హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మార్నింగ్ వాకింగ్ చేస్తున్నామండి. మా దగ్గర గార్డెన్ ఉంది. గార్డెన్లో అయితే వాకింగ్కి వస్తాము. డైలీ అయితే మార్నింగ్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ వాకింగ్, హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్లు అండి. ఇక్కడైతే ప్రతి ఒక్కటి ఎక్సర్సైజ్ చేసేటివి ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేస్తాము. చాలామంది వస్తారండి. మా కాలనీ వాళ్ళే కాకుండా పక్క కాలనీ వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది డాక్టర్స్ అయితే మార్నింగ్ వాక్ బెస్ట్ అంటుండ్రు. అందుకనే ఫ్యూచర్లో బీపీ కానీ షుగర్ కానీ రాకుండా ఉంటుందని చెప్పేసి మార్నింగ్ వాక్ బెస్ట్ అంటుండ్రు. అందుకనే చాలామంది వస్తుండ్రు. నాకైతే ఒక 4-5 ఇయర్స్ నుంచి అయితే అలవాటే అండి ఎక్సర్సైజ్ వాకింగ్కి వెళ్ళడము. మా లక్ ఏంటంటే మా దగ్గరనే గార్డెన్ ఉండడం చాలా ప్లస్ పాయింట్ అయింది మాకు. ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఇదైతే మంచి అలవాటు కదండి. వాకింగ్ ఎక్సర్సైజ్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్కి హెల్త్ ఇష్యూస్ రావు. చాలా బాగుంటుంది. అందుకనే డైలీ అయితే మేము వాకింగ్కి అయితే వస్తాము. తనైతే సండే అని మా అక్క కూతురు వచ్చింది. మా అక్క కూతురు వచ్చింది. అట్లా సరదాగా నాతో వస్తా అని చెప్పేసి వచ్చిండ్రు. చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. నాకైతే థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారు కదా వాకింగ్ చేయాలమ్మా అన్నారు. నేను మార్నింగ్ ఇంట్లో పని వాకింగ్ చేసినట్టే కదా సార్, డ్యూటీకి కూడా వెళ్తాను అంటే, అది కాదమ్మా వాకింగ్ కంపల్సరీ చేయాలి, పొద్దున వాకింగ్ వేరే ఉంటుంది, మార్నింగ్ వాకింగ్ కంపల్సరీ చేయాలని చెప్పారు. మా ఫ్రెండ్స్ అండి, క్లోజ్ ఫ్రెండ్స్. వాకింగ్ కాడ వాకింగ్ ఎక్సర్సైజ్ అయిపోయాక ఒక 5 minutes అట్లా రిలాక్స్ అవుతాము. అమ్మాయి అయితే మా తోడుకోడలు, తను కూడా ఒకరోజు వచ్చింది. అందుకే ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.